సంపద సృష్టిస్తామని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని అమృతానగర్లో ఖాదర్ బాషా తనయుడు నూర్ బాషా ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలోకి చేరాయి. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా రాచమల్లు పార్టీలో చేరిన వారిని పేరు పేరున ఆత్మీయంగా స్వాగతించారు. అమృతానగర్ లో ప్రజలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. తాను 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 3 సార్లు ప్రజలు తనను ఆదరించారని, 2024 ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ తనకు అండగా నిలిచిన అమృతానగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి పక్షాన అడుగుతా ఉన్నా, ఆరోగ్యశ్రీ పథకం ఏది ఉండినా ఏది లేకపోయినా ప్రతి మనిషికి అవసరమైంది ఆరోగ్యం, ఆయుష్, ప్రాణం. ఈ ప్రాణమే పోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రాణం ఉండి ఆరోగ్యం లేకపోతే బతికి వేస్ట్. అట్టి ఆరోగ్యాన్ని కాపాడేదానికి మన ఆత్మీయులు డబ్బు లేకుండా మరణించకుండా ఉండద్దని చెప్పి దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి అన్న మనందరి కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని సంజీవినిలాగా మనకు అందిస్తే, దాన్ని 1500 జబ్బులు ఆరోగ్యశ్రీలో ఉంటే 3500 జబ్బులకు చేర్చి మీకు ఒక్కొక్కరికి 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి మీ కుటుంబంలో ఏ ఒక్కరు అనారోగ్యం పాలైనా కూడా డబ్బులు పెట్టకుండా సంరక్షించే అవకాశాన్ని, సువర్ణ భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినారు. నిజమా అబద్ధమా? నిజమే. ఈ రోజు 26 నెలలైంది. ఆరోగ్యశ్రీ ఉందా అని అడిగితే ఏ ఒక్కరైనా అడుగుతా నా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లేదు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయింది. ఆరోగ్యశ్రీకి పెద్ద జబ్బు చేసిందమ్మా. జబ్బు చేసి ఆరోగ్యశ్రీ మంచాన పడింది. ఈ రోజు ఏ ఒక్కరు పేదవాళ్ళు హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోతే డాక్టర్ ఒక మాట చెప్తా ఉన్నాడు, ఆరోగ్యశ్రీ లేదు, మాకు డబ్బులు కట్టాలా, డబ్బులు ఉంటే లోపలికి రా, డబ్బులు లేకుంటే సాగు కట్టనాడు. డబ్బులు ఉండేవాడు అప్పు చేసి సప్పు చేసి బతికించి, బతికిన తర్వాత అప్పులకు వడ్డీలు కట్టలేక ప్రతిరోజు పేదవాడు సచ్చి బతికే బతుకు పేదరికంలో ఉండే పరిస్థితి. ఆ అప్పు కూడా పుట్టకపోతే, ఆ అప్పు కూడా దొరక్కపోతే తన ఆత్మీయులు కోల్పోవాల్సిన పరిస్థితి, లేకుంటే మంచాన వేసుకొని ఇంట్లో కూర్చోబెట్టుకోవాల్సిన, మూల కూర్చోబెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీని కూడా నువ్వు నిర్వీర్యం చేసి, ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆయుష్ను, ఆరోగ్యాన్ని క్షీణింపజేసిన నీవు ఈ రాష్ట్ర ప్రజల క్షమకు అర్హునివి కాదు. ఏ విషయంలోనైనా నేను క్షమించవచ్చు, కానీ 2 విషయాలు మాత్రం నేను క్షమించడానికి వీలే లేదు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి, ఆయుష్కు భంగం కలిగించి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసినందుకు నిన్ను ఉరిదీసినా తప్పు లేదు, ఉరిదీసినా తప్పు లేదు. నిన్ను న్యాయస్థానములో పేదరికానికి సంబంధించిన విద్యార్థులను అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించడానికి వేసిన బంగారు బాటనే ఫీజు రియంబర్స్మెంట్. 6 త్రైమాసిక పక్షాలకు 9,600 కోట్ల రూపాయలు మీ పిల్లలకు కట్టాల్సిన బకాయిలు పెట్టి ఈ విద్యార్థులను విద్యాలయాలలో ఉండకుండా వీధుల పాలు చేసి మత్తు పదార్థాలకు, బంగ్యాకు, మందు, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు వ్యసనపరులు చేసి యువతను నిర్వీర్యం చేస్తా ఉండావే. న్యాయస్థానంలో నిన్ను నిలబెట్టి 2 సార్లు ఉరిదీసినా తప్పు లేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు ఉరిదీసినా తప్పు లేదు. నేను మాట్లాడేది ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడుతానా తల్లి? అతిగా ఏమన్నా మాట్లాడుతానా? లేదు తల్లి, బాధ కలిగే మాట్లాడుతా ఉన్నా. ఇన్ని మాటలు చెప్పి ఆ రోజు ఓట్లేసుకున్నావు, ఈరోజు నీ కొడుకును మంత్రిని చేస్తున్నావు, నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. రేపొద్దు నీ కొడుకును మళ్ళా 2 సంవత్సరాల ముందే నువ్వు దిగిపోయి నీ కొడుకును ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకుంటున్నావు. మరి నీ కొడుకు అయితే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇప్పించుకుంటేవి, నీ వాళ్ళకైతే పెద్ద పెద్ద పదవులు ఇప్పించుకుంటేవి, మా పిల్లోలకు ఉద్యోగం ఇవ్వలేకపోతేవి, చదివించుకునేదానికి ఫీజు కట్టకపోతేవి, మా ముసలికి ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకునేదానికి లెక్క ఇవ్వకపోతేవి, తిండి తినడానికి తిండి గింజలు కూడా సరిగా సక్రమంగా ఇవ్వకపోతేవి, స్టోర్లో బియ్యం స్టోర్లోనే మీ వాళ్ళు అమ్ముకోబట్టివి, ఇంటికి బియ్యం పంపిస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి రా, స్టోర్ కాడికి రా అంటేవి, పెన్షన్ ఇంటికి పంపిస్తే ఇంటికి రాదు, పెన్షన్ బడికాడికి రా అంటేవి. నిజమా అబద్ధమా? మరి మీ ధూమ్ దగల యారపాలన ఉందిరా స్వామి. ఏంటికి ఓటేయాలరా స్వామి? మీకు ఏమి చేసేవారని ఈ ప్రజల దగ్గరికి మీరు కద్దరు పంచలు కట్టుకొని, కద్దరు సొక్కాలు చల్లగా గంజి పెట్టుకొని, ముఖాలుగా పౌడర్ వేసుకొని సోక తయారై ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరకు వస్తారని చెప్పి మీ బిడ్డ రాచమల్లు మీ తరపున వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. నిజంగా మీకు రోషం ఉంటే, నిజంగా మీకు మర్యాద ఉంటే, నిజంగా మీకు గౌరవమే ఉంటే మీ ముఖాలు కూడా ప్రజలకు చూపించకూడదు. లేదంటే గన ఇదిగో
నూరు భాష లాగా పార్టీ మారాలా. నూరు భాష పార్టీ మారడానికి ఏకైక కారణం ఇదే. మీరు మాతో అబద్ధాలు చెప్పించినారు, తెలుగుదేశం పార్టీ జెండా బట్టి నాతో ప్రచారం చేయించినారు, ఎన్నికలప్పుడు కార్యకర్తగా నన్ను మీరు ఉపయోగించుకున్నారు. మిమ్మల్ని నమ్మి 1500 ఇస్తారు, మిమ్మల్ని నమ్మి నిరుద్యోగ భృతి ఇస్తారు, మిమ్మల్ని నమ్మి 45,000 పెన్షన్ ఇస్తారు, మిమ్మల్ని నమ్మి గొప్ప పాలన చంద్రబాబు నాయుడు అందిస్తాడని చెప్పి ఈ అమృతానగర్లో నేను ప్రచారం చేసిన 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా మీరు మోసం చేసినారు. కాబట్టి మీకు సిగ్గు లేకపోయినా నాకు సిగ్గు ఎగ్గు ఉంది కాబట్టి మీ పార్టీని వైదొలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నా చేసినాడు. చూడు, ఇతను మగోడు మీ అధికారాన్ని కాదని చెప్పి అధికారం లేని మా పక్షానికి వచ్చినాడంటే అతనికి రోషం ఉంది, అతనికి హృదయం ఉంది. ఆ పిల్లోడుకున్న రోషం, ఆ పిల్లోడుకున్న హృదయం కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉండే మేము పెద్ద నాయకులము, ఎమ్మెల్యేలము, చైర్మన్లమని చెప్పుకునే వాళ్లకు ఆ కనీసమైనటువంటి రోషం లేకపోవడం అనేది మీకు నాకు బాధ కలిగించే అంశమే తల్లి. దీనికి ఎట్లా మరి పరిష్కారం ఎట్లా? మోసం చేసిన వాళ్ళని ఏం చేయాలా? మీకు అన్యాయం చేసిన వాళ్ళని ఏం చేయాలా? ఏంటి తల్లి దీనికి పరిష్కారం? ఏంటి పరిష్కారం? మీ పగ తీర్చుకునేదానికి ఉండే ఏకైక అవకాశం ఓటే. మీ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశం ఓటే. ఎవరైతే మీకు మోసం చేసినారో, ఎవరైతే మీ నోట్లో మట్టి కొట్టినారో వాళ్ళని ఈ మట్టి గడిపించే అవకాశం ఓటే. ఆ ఓటని అస్త్రాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రేపు వస్తాయి, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి, ఉపయోగించండి. ఎమ్మెల్యే ఎలక్షన్లు 29 వస్తాయి, ఉపయోగించండి. జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోండి. నన్ను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించేదానికి మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించండి. ఇక్కడ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీ మెంబర్ అయినా, వార్డు మెంబర్లైనా, పంచాయతీ సర్పంచులైనా ఫ్యాను గుర్తు కలిగినటువంటి అభ్యర్థులను గెలిపించి మీకు చేసిన మోసానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పమని కోరుతా ఉన్నా. చివరిగా ఒక మాట చెప్పగలుగుతా తల్లి, మనసా వాచే కర్మేన చెప్తానా, జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తానా, నా మాట విశ్వసించండి. ఈ అమృతానగర్ ప్రజల పట్ల చాలా విశ్వాసం ఉంది, నాకు చాలా కృతజ్ఞత ఉంది. కారణం 3 సార్లు నాకు మెజార్టీలు ఇచ్చినారు, 3 సార్లు ఫ్యాను గుర్తులు మీరు ప్రేమించినారు, నన్ను ప్రేమించినారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించినారు, ఇక్కడ నిలబడిన మా వాళ్ళందరినీ కూడా మీరు ప్రేమించినారు. 3 దఫాలుగా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ అమృతానగర్ నాకు మెజార్టీ ఇచ్చిన ఈ సందర్భంగా మీ పట్ల నాకు విపరీతమైనటువంటి ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, కృతజ్ఞత ఉంది. రాబోయే భవిష్యత్ కాలంలో 29 వరకు కూడా అవసరం లేదు తల్లి. మరొక 6 నెలల సంవత్సరం అయిన తర్వాత మేము మరింత శక్తిని కూడగట్టుకొని, ఇప్పటి వరకు జరిగిన మాకు ఎంతో నష్టం జరిగింది, అది ఆర్థికంగా కానీ మరో రూపంలో కానీ, అవన్నీ కూడా సమాయత్తం చేసుకొని మరొక 6 నెలల సంవత్సరాల కాలానికి పూర్తి శక్తివంతులమై అన్ని రకాలుగా మీకు సేవ చేసేదానికి, ముఖ్యంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీకి సేవ చేసేదానికి, అమృతానగర్కు సేవ చేసేదానికి మీ బిడ్డ రాచమల్లు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటాడు. నమ్మండి నా మాట. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటాడు మీకు నేను, నమ్మండి. మీకు వచ్చే ప్రతి కష్ట నష్టానికి ఉపయోగపడతా. మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నేను స్వీకరిస్తా. మీ అందరి చేత నిజమే రాచమల్లు చెప్పింది, మన పట్ల ఆయనకు ప్రేమ ఉంది. నా ఇంటికి పెద్ద కొడుకై నన్ను ఆదరించినాడు, నా ఇంటికి చిన్న కొడుకై నన్ను ఆదరించినాడని మీరందరూ అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే స్థితికి నేను తయారైతానని చెప్పి మాట ఇస్తూ సెలవు తల్లి. నేను ఈరోజు వైసీపీ పార్టీలో రావడం కారణం ఏంటంటే, జగన్ సార్ సీఎంగా ఉన్నప్పుడు, మన రాజమౌళి సార్ ఎమ్మెల్యే వారు ఉన్నప్పుడు మన పొద్దుటూరుకి ఎంతో అభివృద్ధి చేసినారు. మన అమృతనగర్కి అయితే ఒక రోడ్లు అయితేనేమి, ఒక కాలువలు అయితేనేమి, మరో రోడ్లు దర్గా అయితేనేమి, ఒక ఇంటి పట్టా అయితేనేమి, ఎన్నో పథకాలు అయితేనేమి, కాలువలు క్లీన్ చేయాలన్నా కానీ అప్పుడు వారానికి ఒకసారి వచ్చి కాలువలు క్లీనింగ్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కాలువలు క్లీన్ చేయాలన్నా 3 నెలలు 4 నెలలు ఒకసారి వస్తున్నారు. కసు ట్రాక్టరు 3 నెలలు 3-4 నెలలు అవుతుంది. అప్పుడు జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లీనింగ్ అవుతున్నది. అందుకోసం నేను ఈరోజు ఈ పార్టీలో చేయడం జరుగుతుంది.